హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మల్టీవర్స్ న్యూస్. ఇప్పుడు నేను చెప్పబోయేది పుట్ యువర్ హెడ్ ఆన్ మై షోల్డర్ సీజన్ 1 రివ్యూ అనమాట. ఇది యాక్చువల్లీ 2019లో వచ్చింది. కొరియన్ సిరీస్, అదే చైనీస్ టెలివిజన్ సిరీస్ అనమాట. అండ్ రొమాన్స్ కామెడీగా అయితే వచ్చింది. కామెడీ బాగా వర్కౌట్ అయింది, రొమాన్స్ కూడా అక్కడక్కడ వర్కౌట్ అయింది. ఎక్కువ మ్యాక్సిమం వర్కౌట్ అయిపోయింది. సిరీస్ మొత్తం బాగానే ఉంటుంది. అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఇంకా మూవీ ప్లాట్లోకి వెళ్తే సీటుమో అనే ఒక అమ్మాయి ఉంటుంది, గ్రాడ్యుయేషన్ అమ్మాయి. అండ్ అలాగే తను ఒకరోజు ఒక జీనియస్ ఫిజిక్స్ స్టూడెంట్ని మీట్ అవుద్ది, గువేయి అనే అబ్బాయిని. ఆ తర్వాత యాక్సిడెంట్గా వాళ్ళిద్దరూ లివింగ్ టుగెదర్లో ఉంటారు. ఆ తర్వాత ఏమైంది అనేది మీకు ఈ స్టోరీ. లవ్ ఎలా పుట్టింది ఇదంతా. కామెడీ బాగా వర్కౌట్ అయింది అని చెప్పుకోవచ్చు. క్యాస్ట్ బాగా సెట్ అయ్యారు. ఫుపైగా ట్యాంగ్ జాక్షన్ బాగానే సెట్ అయ్యారు. అండ్ సీటుమోగా జాంగ్ఫీ బాగానే సెట్ అయ్యారు. అండ్ అలాగే గువేయిగా లిన్యీ బాగానే సెట్ అయ్యింది. నిజంగా చాలా బాగా సెట్ అయ్యారు వీళ్ళందరూ. పైగా యాక్టింగ్ అందరిది బాగుంది, నిజంగా నాకు చాలా నచ్చింది. అండ్ దీని ఒరిజినల్ లాంగ్వేజ్ వచ్చేసి మ్యాండరిన్ అనమాట. ఒక్కొక్క ఎపిసోడ్ 39 minutes అయితే ఉంటుంది. అండ్ మొత్తం టోటల్ 24 episodes అయితే ఉంటాయి. మీకు 1 episode స్పెషల్ ఉంటుంది. అది మీకు నాకు తెలిసి మీరు ఇప్పుడు ఎందులో అయితే చూస్తారో అందులో అయితే రాదని అనుకుంటున్నా. ఎందులో చూడాలో నేను లాస్ట్లో చెప్తా. అండ్ అలాగే ఒక్కొక్క ఎపిసోడ్ రన్ టైం వచ్చేసి 39 minutes ఉంటుంది. ఎండ్ స్క్రీన్ అదేంటి పేర్లు అవన్నీ తీసేస్తే స్టార్టింగ్ ఇంట్రో మొత్తం కలిపి 39 to 38 minutes అయితే ఉంటుంది ఖచ్చితంగా. అండ్ ఇది వచ్చేసి మీకు సీజన్ 2 అయితే కన్ఫర్మ్ కాలే ఖచ్చితంగా. అండ్ రేటెడ్ వచ్చేసి 14 TV14 రేటెడ్ అయితే ఇచ్చారు గూగుల్లో అయితే. అండ్ అలాగే MX ప్లేయర్లో మీరు కనుక చూస్తే 13 రేటింగ్ అయితే ఇచ్చారు, 13+ అయితే రేటింగ్ ఇచ్చారు. మరి అది మీ ఇష్టం, మరి చూడండి మరి ఎలా అండ్ లాంగ్వేజెస్ వచ్చేసి ఇది హిందీ, తమిళ్, తెలుగు, కొరియన్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, ఇంకా చాలా లాంగ్వేజెస్లో అయితే ఉన్నాయి. స్పానిష్, టర్కిష్ చాలా ఉన్నాయి. ఆ లాంగ్వేజెస్లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. ఎక్కడ మీరు ఏ లాంగ్వేజ్లో చూడాలనుకుంటే ఆ లాంగ్వేజ్లో చూడండి. స్టూడియో వచ్చేసి Tencent Penguin Pictures వాళ్ళైతే తీశారు ఇది. అండ్ నాకు బాగా నచ్చిన ఎపిసోడ్ 10 అండ్ 14లో ఒక సీన్ బాగుంటుంది, నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. 17 బాగుంటుంది స్టార్టింగ్ సీను. అండ్ అలాగే 19లో కూడా స్టార్టింగ్ సీన్ బాగుంటుంది. 21, 24 ఎండింగ్ సీన్ బాగుంటుంది. నిజంగా మొత్తం సిరీస్ మొత్తం బాగానే ఉంటుంది. కాకపోతే ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వెళ్తుంది మన హీరో వల్ల, అలాగే హీరోయిన్ వల్ల. అండ్ హీరోయిన్కి ఒక స్పెషల్ ఎఫెక్ట్స్ అలాంటివి పెట్టారనమాట. ఏంటంటే హీరోయిన్ కనుగొట్టుతుంది, అలాగే ఆ పక్కన సౌండ్ లైట్ వస్తుంది. ఆ సౌండ్ బాగా అట్రాక్ట్ చేసింది అని చెప్పొచ్చు. ఆ టింగ్ టింగ్ అనే మ్యూజిక్ టైప్లో మీకు ఇప్పుడు వీడియో క్లిప్ వేస్తున్నా. నీ రైట్ సైడ్ డ్రాలో కీస్ ఉన్నాయి, అవి నాకు కావాలి. అండ్ అలాగే దీనికి గూగుల్ యూజర్స్ ఇచ్చిన రేటింగ్ వచ్చేసి 4.9 out of 5 అయితే ఇచ్చారు. IMDb 10కి 8 అయితే ఇచ్చింది. అండ్ మై డ్రామా లిస్ట్ వాళ్ళు వచ్చేసి 8.4 out of 10 అయితే ఇచ్చారు. టోటల్ వచ్చేసి నా రేటింగ్ వచ్చేసి టోటల్గా నేను ఎంత ఇస్తానంటే ఈ సిరీస్కి 9 అయితే ఇస్తాను. నాకు నచ్చింది, ఓకే అని చెప్పుకుంటా. మరీ నేను లాస్ట్ టైం చెప్పాను మై గర్ల్ ఫ్రెండ్ ఈజ్ ఎన్ ఏలియన్, దానంత కాకపోయినా బాగానే ఉంది. అండ్ ఇది వైకీ ప్లాట్ఫామ్లో ఫ్రీగా అవైలబుల్గా ఉంది. MX ప్లేయర్లో కూడా ఫ్రీగా ఆల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. అండ్ నెట్ఫ్లిక్స్ వచ్చేసి సబ్స్క్రిప్షన్ అయితే మీరు తీసుకొని ఉండాలా, లేకపోతే ఇది అయితే చూడలేరు ఖచ్చితంగా నెట్ఫ్లిక్స్ అయితే మాత్రం సబ్స్క్రిప్షన్ అయితే ఉండాలా. అండ్ ఇంతకుమించి ఏం చెప్పలేదు. నాకైతే నచ్చింది, మీకు కూడా నచ్చుద్ది. కాకపోతే సీజన్ 2 కోసం చాలామంది వెయిటింగ్ చేస్తున్నారు, కొంతమంది అడుగుతున్నారు. సీజన్ 2 అయితే రాదు ఖచ్చితంగా. సీజన్ 2 కన్ఫర్మ్ అయితే చేయలేదు, కానీ బై ఛాన్స్ చేస్తారు. చూద్దాం మరి ఏం చేస్తారో. అండ్ ఇంతటితో ఈ వీడియోని అయితే ముగిస్తున్నా. ఈ రివ్యూ అయితే ముగిసిపోయింది. మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ రీసెంట్గా వచ్చిన రివ్యూస్ అండ్ అప్డేట్స్ చూడకపోతే వీళ్ళు ఒకసారి లుక్ చేసేయండి. అండ్ మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోతో. గుడ్ బై.